కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామంలో ఆహుతికి గురైన పూరిలు బాధితులు నీలి చిన్నభై, కోరిమిల్లి గణేష్, పెదపాడు అర్జున్ ఈ ఇరువురు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇలా జరిగింది అని తెలుసుకున్న ఓం ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుర్లా శ్రీను వాళ్ళ బృందంతో బాధితులకు బట్టలు, బియ్యం, కూరగాయలు ఇచ్చి బాధితులకు చేయూతని అందించారు. ఈ కార్యక్రమంలో పసగడుగుల సత్యబాబు, రిక్షా రాంబాబు, మొలగపూడి రంగా, ఓం ఫౌండేషన్ సభ్యులు కొర్రు ప్రోలు రమేష్, బోలెం విజయ్, చింతలపల్లి సతీష్ పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు మన ఓం ఫౌండేషన్ ఇండియా ప్రెసిడెంట్ సుర్ల శ్రీనికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించి వాళ్ళ సభ్యులతో వచ్చి తక్షణమే సహాయం అందించాలని ఆయన తోసినంత సహాయం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీని గారి మాటలని తెలుసుకుందాం మనం, ఏ విధంగా ఈయన తెలిసిందో ఏ విధంగా స్పందించారు అన్నది. శ్రీని గారు ఇప్పుడు ఈ విధంగా మీకు సహాయం చేయాలి. అందరికీ నమస్కారం అండి. రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామంలో మన 3 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల 3 ఇళ్ళు కాలిపోయాయని మాకు సమాచారం తెలిసింది. తెలిసిన వెంటనే మాకు సత్యబాబు గారి ద్వారా ఈ విషయం తెలిసింది. తక్షణమే ఆయన మాట కాదనకుండా మన సత్యబాబు గారి, రంగా గారి కొంతమంది మాకు తెలియజేయడం జరగడం వల్ల మేము వాళ్ళకి 2 నెలలు సరిపోయే గ్రాస్ రైస్ నిత్యావసర వస్తువులు మేము ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. కానీ ఇలాంటి పేదవారు పూడి గుడిసెల్లో ఇంకా ఉంటున్నారు కాబట్టి ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నది ఎవరు ఏం తెలుసుకోకపోతున్నాం. కానీ ప్రభుత్వం వారు కూడా ఇలాంటి గుడిసెలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని పర్యవేక్షించి ప్రతిపాడు నియోజకవర్గం మొలగపూడి గ్రామంలో ఉన్నామండి. మనం జరిగినటువంటి ఇల్లు కాలిపోవడం జరిగింది. ఈ రోజు మనం అక్కడికి రావడం జరిగింది. అలాగే ఇది తెలిసినటువంటి ఓం ఫౌండేషన్ వారు వీళ్ళకి తక్షణమే సహాయం అందించాలని వీళ్ళ దగ్గరికి వచ్చి సహాయం అందించడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళ మాటలను తెలుసుకుందాం ఏమైంది ఏంటో అన్నది. కరెంట్ షాక్ వల్ల కాలిపోయిందండి. లోన్ ఉండిపోయింది. అది 12-1 గంట అయిందండి. అది కాలిపోయి మేము మంటలో ఏడు వచ్చేస్తుంటే బయట రాలేకపోయామండి. వచ్చే మీరు సాయం చేస్తారని మేము అనుకున్నామండి. హలో, కరెంటు వల్ల మాకు షాక్ కొట్టేసి ఇంట్లో ఉండిపోయింది సార్. ఇంట్లో ఉండిపోతే బయటకు లాక్కొచ్చారు. మంటలు ఎక్కువైపోతే నేను చచ్చిపోయి చావండి. ఆ లాక్కి రాకపోతే నేను కూడా చచ్చిపోతున్నాను ఆ రోజు.